కేఏ పాలు ఒక పొలిటికల్ జోకర్. అతను పోటీ చేస్తే 500 ఓట్లు కూడా పడలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లు వేయాల. అతని గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పు. నేను జడ్పీటీసీ పోటీ చేస్తే వైసీపీ టైంలో నామినేషన్ అయిపోతే నాకు 6000 ఓట్లు పడ్డాయి. వాడు బచ్చా, కేఏ పాలు అనేవాడు బచ్చా. బచ్చా గురించి మేము మాట్లాడాం. ఎమ్మెల్సీ దువ్వాడ అనేవాడు ఒక పనికి మాలినోడు. వాడికి పెళ్లిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉంటే ఒక ఆమెను ఉమ్మడికి అతను పెట్టుకొని తిరుగుతుండు. పనికి మాలినోడు. వాడి గురించి కూడా మాట్లాడాలన్నా. వాడికి ఎమ్మెల్సీ ఇచ్చినాడు. జగన్ ఒక పెద్ద పనికి మాలినోడు. అతను కోడి కత్తికి తక్కువ, ఈ చాకు తక్కువ, చాకు ఎక్కువ. పిఠాపురంలో మా నాయకుడిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి 60,000 పైసలతో గెలిపించారు కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులందరూ కూడా కృతజ్ఞతాభావంతో పిఠాపురంలో మీటింగ్ పెట్టి వాళ్ళకి అభినందనలు చేయడానికి పెట్టిన మీటింగ్ ఇది. రోజా ఎంతతో ఓడిపోయిందండి? రోజా ఆమె బాగా పని చేస్తే ఎంతదో 60,000తో ఓడిపోయింది. రోజా ఐరన్ లెగ్ రోజా. ఆమెతో కూడా మాట్లాడాలి. ఆమె ముందుంది ముసల పండుగ 3,000 కోట్ల అవినీతిలో ఆమెకి ముందుంది. ఆమె జైలు పోద్ది. చెప్పకూడదంటానికి రెడీగా ఉంది ఆమె కూడా. బోరుగట్టనిలా వాడంత పనికిమాలోడుండా, వాడు లుచ్చా. ఇవాళ జైల్లో ఏడుతుండే ఇవాళ లుచ్చా. కర్మ ఎప్పుడు తప్పదు. సమయం చాలా గొప్పది. కర్మ ఎప్పుడు వదలదు. సమయం చాలా గొప్పది. పవన్ కళ్యాణ్ అన్నవాడు ప్రతి ఓడు కాలగర్భాన్ని కలిసిపోతారు. ఎవడైనా ఎంతలో వాడైనా సరే. ఇంకంతే ఇంకేం మాట్లాడచ్చు. అందరూ 1 by 1 మొత్తం లోపలికి వెళ్తారు. దాని చట్టం తన పరం చేసుకుంటూ పోతా ఉంటది. జై జనసేన. మా దేవుడు అనేవాడిని తిడితే మేము పొగడదాం కాదు. మమ్మల్ని మేము ఎవరిని తిట్టాం. మీరు కానీ తిడితే మీరే కాలగర్భంలో కలవకపోతే అడగండి. ఇప్పటికి అతాల పాతాలని దొక్కారు. ఆ 11 కూడా లేకుండా చేస్తాం రేపుగా. దువ్వాడ శ్రీనివాసరావు ఏం దేని పనికి రాడన్నా? రోడ్డు మీద తిరగడానికి పనికి వస్తాడు దువ్వాడ శ్రీనివాసరావు. కేపాల అసలు కేపాలు ఏ దేశంలో ఉంటానా? ఏ దేశంలో ఉండి కేపాలు? ఏ దేశంలో? ఇండియాలో ఉంటా? ఆంధ్రప్రదేశ్ లో ఉంటా? ఏ దేశంలో ఉండు కేపాలు? ఏ దేశంలో ఉండు కేపాలు? ఏ దేశంలో ఉండి ఏం చేస్తాడు ఆయన? ఒక మతం ఉన్నమాది ఆయన. కేపాల్ అనే ఆయన మతం ఉన్నమాది. అది